మాకు 7 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయింది. నేను 2015 2వ తారీఖున ఇక్కడికి వచ్చాను. అయ్యగారు అమ్మగారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు నేను కూడా విశ్వాసంగా ప్రేయర్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాను. 1 వీకే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. తర్వాత 9 మంత్స్ వచ్చిన తర్వాత డెలివరీ టైంలో అసలు నువ్వు డెలివరీ కావడానికి చాలా కష్టం, ఆపరేషన్ చేయాలి, చేసినా కూడా పాప గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడ ప్రేయర్ టవర్కి ఫోన్ చేశాను. బ్రదర్ వాళ్ళు ఫోన్ చేసి ఏం కాదమ్మా అని చెప్పారు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా ప్రైవేట్లో ప్రాబ్లం ఉంది, పాప గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ప్రాబ్లం లేకుండా నాకు ఆపరేషన్ చేసి పాపను తీశారు. పాపకి ఏ ప్రాబ్లం లేదు, నార్మల్గా పుట్టింది. తర్వాత పాపకి ఐసీలో పెట్టాలి అని ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పారు. నేను విశ్వాసంతో ప్రేయర్ చేసుకొని ఇక్కడికి కూడా ఫోన్ చేస్తే బ్రదర్ వాళ్ళు ప్రేయర్ చేశారు ఏం కాదు అని. నేను ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభువా నాకు నీవే తోడుగా ఉండు, నా పాపకి నాకు ఏం అవ్వకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకొని నేను వెళ్ళాను. 10 నిమిషాల లోపు పాప మంచిగుంది అని చెప్పారు మేడం. 7 సంవత్సరాల పిల్లలు లేరు. ఎప్పుడు వచ్చావు తల్లి ఇక్కడికి? 2015 ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చాను. 2వ తారీఖు అప్పుడు ప్రేయర్ చేసిన వెంటనే కన్సీవ్ అయ్యావు. 7 సంవత్సరాల బిడ్డలు లేరంటండి. పీజీ కాలేజీకి వచ్చి ప్రేయర్ చేయించుకుంది. 2015 ఫిబ్రవరి 2 దేవుడి గర్భాన్ని తెచ్చాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, పాప కష్టం అన్నారు, కానీ చక్కటి కూతుర్ని యేసయ్య ఇచ్చాడు. అందరు కూడా బిడ్డలు లేని వారు మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు. ఈ సాక్ష్యాన్ని బట్టి నీకు బిడ్డలు లేరా? పీజీ కాలేజీలో జరుగుతున్న సండే ఆరాధనకు రా, లేదంటావా బెల్లంపల్లిలో జరుగుతున్న శనివారం కానీ రండి. తప్పకుండా ఈ బిడ్డ గర్భాన్ని తెరిచిన దేవుడు మీ కుటుంబంలో కూడా ఇదే అద్భుతం చేస్తాడు.